వెల్కమ్ టు ఎస్క్యూబ్ హంగామా. జిల్లాల వారీగా సర్వే ఫలితాలను అయితే ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూనే వస్తున్నాను. ఇక మరికొద్ది జిల్లాలు కూడా మిగిలి ఉన్నాయి. కానీ ఈసీ నోటిఫికేషన్ ప్రకారం వారి నిబంధనల ప్రకారం అనుసరించి కొద్ది రోజులు అంటే వారు ఒక టైం డ్యూరేషన్ పెట్టారు. ఇంతవరకు మీరు ఎలాంటి సర్వేలు చేయకూడదు, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, పేపర్ వాళ్ళు కావచ్చు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ నిబంధనలకు కట్టుబడి మేము ఆ జిల్లా ఫలితాలు అంటే ఇప్పటివరకు అయితే వెల్లడించినవి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు చేయాల్సినవి అయితే కొంచెం చేయలేదు, ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిమంది మిత్రులు నన్ను అడిగారు నా వీడియో చూసే ముందు, మీరు చెప్పే విధానం కానీ మీరు చెప్తున్నది కానీ చాలా యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గానే ఉన్నాయి, నమ్మదగ్గంగా ఉన్నాయి. మరి ఇలాంటి ఇంకా మా జిల్లాలకు సంబంధించిన వివరాలు కూడా ఇస్తే బాగుంటుందని నాతో చాలామంది కమెంట్ రూపంలో తెలియజేశారు. వారికి కొద్దిమందికి అయితే ఆన్సర్ కూడా చేయడం జరిగింది. లేదు కొద్ది రోజులు అయితే బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి వారితో చెప్పాను. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు ఏంటంటే ఓటు అన్నది మన ఆయుధం, ఒక సామాన్యుడి ఆయుధం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది నిస్వార్థంగా, నిష్కల్మషంగా, ఎలాంటి ప్రలోభాలకు గురవ్వకుండా మన ఓటు హక్కును మనం వినియోగించుకునే రోజు వచ్చేసింది. అది రేపే ఏప్రిల్ 11వ తారీఖున. ఇప్పుడు అంటే ప్రచారం అయితే ముగిసింది. ఈరోజు ఇంకా ప్రచారం తర్వాత ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది అన్ని పార్టీల వారికి. అన్ని పార్టీల వారు అంటే ఒక పార్టీని విమర్శించే విధంగా కాదు ఇది. అన్ని పార్టీల వారు కొద్ది నియోజకవర్గాలలో అయితే నోట్ల బదిలీలు జరుగుతున్నాయి. ఓటుకి 1000 నుంచి 2000 ఇస్తున్నారు, కొద్దిమంది 3000 ఇస్తున్నారనే మాటలు కూడా వస్తున్నాయి. అది కొన్ని ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాము. అక్కడ ప్రత్యక్షంగా దొరికిన వారు కూడా ఉన్నారు. ఇంతవరకు నిజంగా అయితే అదే డబ్బులు ఒక పేద కుటుంబానికో లేకపోతే అంటే అన్ని కోట్లు బయటపడ్డాయి, సంచులతో తరలిస్తూ ఉన్నారు. అదే డబ్బు ఆ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడానికి ఖర్చు పెడితే ఈ పాటికి ఆ నియోజకవర్గం బాగుపడేది కదా. 8 కోట్ల నుంచి 10 కోట్లు పట్టుబడ్డం అంటే ఒక్క నియోజకవర్గంలో ఆషామాషి కాదండి. అది ఒక్కసారి ఆలోచించండి. డబ్బు తీసుకొని మనం ఓటు వేసాము అంటే మాత్రం మళ్ళీ వాళ్ళు మన నెత్తిన కూర్చొని ఆడిస్తారు మనల్ని. ఎందుకంటే ఎలాగో ఈ వ్యక్తికి, ఆ కుటుంబానికి మనం డబ్బు ఇచ్చాము, వారు మనకు ఊరికే ఓటు వేయలేదు కాబట్టి వారికి మనం మంచి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎప్పుడో ఎన్నికల సమయంలో ఎంతో కొంత డబ్బు ఇస్తే వాళ్ళే మనకు ఓటు వేస్తారనే విధంగా నాయకులు కూడా ఉంటారు. కాబట్టి మీరైతే ఎలాంటి ప్రలోభాలకి గురి అవ్వకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే మీరే ఒక్కసారి ఆలోచించండి. వారిచ్చే 1000 రూపాయలు మనకేమవుతాయి, వారిచ్చే 2000 రూపాయలు మనకేమవుతాయి? మహా అయితే ఒక 4 రోజులు వస్తాయి ఖర్చులకి. కానీ మనం వేసే ఓటుతో వాళ్ళు 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో కూర్చుంటారు, పార్లమెంట్లో కూర్చుంటారు. ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎలా ఉండాలి అని గుర్తించుకొని ఓటు వేయండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ ఇతర పార్టీలైనా కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా కావచ్చు. మనం వేసే ఓటు వల్లే వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటున్నారనే మాట మాత్రం మర్చిపోవద్దు. నేను చెప్పిన ఈ మాటలతో మీరు ఏకీభవిస్తే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇతరులకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.